జగద్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మనకు అత్యంత ప్రియులు, ఆప్తులు, దైవజనులు, దేవుని వాక్యాన్ని ఖండితంగా బోధించేటువంటి దేవుని సేవకులు, యేసు ప్రభు దైవత్వాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన సాట్లేనితనాన్ని చారిత్రాత్మక ఆధారాలతోనూ శాస్త్ర రుజువులతోనూ ఎంతో ఆశీర్వాదకరంగా, ఎంతో సంచలనాత్మకంగా అందించేటువంటి దైవజనులు ప్రకాష్ గంట్లే గారు ప్రభువును నిద్రించడం క్రైస్తవ ప్రపంచానికి తీరని లోటు. ఆగస్టు 15 రాత్రి 11:50 ఆయన ప్రభు సన్నిధికి చేరారని మనందరం కూడా విన్నాం. ఆయన మరణించడానికి ప్రధానమైన కారణము కిడ్నీ సమస్యలతో ఆయన ఎంతో కాలం నుంచి బాధపడుతున్నాడని, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని, ఆయన్ని దేవుడు పిలిచినప్పుడు తన రాజ్యానికి ఆయన వెళ్ళినట్లుగా మనం సోషల్ మీడియాలో చూడటం జరిగింది. నిజమే, క్రైస్తవ ప్రపంచానికి చాలా చాలా తీరని లోటు. గొప్ప దైవజనుడిని మనము కోల్పోయాం. మంచి ఒక రీసోర్స్ని మనం కోల్పోయామని ఖచ్చితంగా చెప్పచ్చు. ఆయన యొక్క వాక్య విధానం చాలా ప్రత్యేకమైనది. దేవుని వాక్యాన్ని నిజంగా కలిపి చెరపకుండా దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా అందించిన దైవజనుడు. ఆయన వాక్య పరిచరణను మనము వినలేము అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు జీర్ణించుకోలేకపోతున్నాం. సో ఎందుకు దేవుడు దైవజనుల్ని తీసుకుంటున్నారు? గతించిన 6 నెలల క్రితం ప్రవీణ్ పగడాల గారు వారు ప్రభువును నిద్రించడం, ఆ తర్వాత అమెరికా దేశంలో జాన్ మెకార్థర్ అనేటువంటి దైవజనుడు, ఆ తర్వాత ఈరోజు గంటెల ప్రకాష్ గారు, వీరు మరణించడానికి కారణాలు ఏదైనప్పటికీ కూడా దేవుడు ఈ మరణాన్ని ఏ విధంగా చూస్తున్నాడు? క్రైస్తవులుగా మనము దేవుని సేవకుల మరణాన్ని ఎలా చూడాలి? బైబిల్ పర్స్పెక్టివ్లో ఈ యొక్క సడన్ డిమైజ్ ఆఫ్ గాడ్ సర్వెంట్స్ని మనం ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలని ఆలోచన చేస్తే, గత రాత్రి నేను ఈ విషయాన్ని తెలుసుకున్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చాను. ప్రభు, ఎందుకు దేవుని సేవకులు వారు నీ సన్నిధికి చేరుతున్నారు? నీ చిత్తం ఏంటి అని నేను ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు నా హృదయంలో కొన్ని ఆలోచనలు పెట్టాడు. ఆలోచనలు మేము ముందుంచడానికి నేను ఇష్టపడుతున్నాను. మొదటగా, మన రుజువులో మరణం ఉన్నప్పటికీ కూడా దేవుని దృష్టిలో మరణం విలువైనది అనే విషయాన్ని మనం గమనించాలి. నిజంగా దేవుని దృష్టిలో మరణం అనేది విలువైంది. మరణం అనేది ఒక ముగింపు కాదు, కానీ మరణం అనేది ఒక ట్రాన్సిషన్. దేవుని లేఖనం చెప్తా ఉంది, కీర్తనలు 116 కీర్తన 5వ చరణంలో, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. నిజమే, ఆయన దృష్టికి యెహోవా భక్తుల మరణము, దేవుని సేవకుల యొక్క మరణం, లేకపోతే దేవుని కొరకు తన రాజ్య విస్తరణలో వాడబడుతున్న, వినియోగించబడుతున్నటువంటి భక్తుల మరణం ఆయన విలువైంది అంటున్నాడు. నిజమేనండి. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో వారి ప్రతి పాపాన్ని కడుక్కుని దైవబిడ్డలుగా మారి రక్షణానుభవాన్ని పొంది దేవుని సువార్త పరిచర్య చేస్తూ దేవుని కొరకు వారి సమయాన్ని, వారి బలాన్ని, వారి తలాంతులను దేవుని కోసం ఉపయోగిస్తున్నటువంటి వారి యొక్క మరణము ఆయన దృష్టికి విలువైనది అంటున్నాడు. మన మరణం అనేది చాలా బాధాకరమైందే. ఇంకా ఆ మనిషిని మనం చూడలేమనుకుంటాం, కానీ దేవుని లేఖనం చెప్తుంది మరణము విలువైనది. మనకు బాధాకరంగానే మనం ఉండొచ్చు, మనం జీర్ణించుకోలేని పరిస్థితులు మనం ఉండొచ్చు, కానీ అది దేవుని పిలుపు. దేవుడు పిలుచుకున్నాడు. ప్రతి ఒక్కరిని దేవుడు పిలుస్తాడండి. నరులారా తిరిగి రమ్మని ఆయన పిలుస్తున్నాడు. మంటికి ఆయన మార్చుచున్నాడు. అందులో బట్టి అది పిలుపు. మరణం అంటే పిలుపు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరణం అది ఒక ట్రాన్సిషన్. మనం ఇప్పటి వరకు భూమి మీద నివసించాం, ఇక నుంచి మన యొక్క అడ్రస్ మారుతుంది, అదే ట్రాన్సిషన్. కాబట్టి మరణం అనేది విలువైనది. డెత్ ఈజ్ క్వైట్ ప్రెషియస్. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైంది. కాబట్టి గంటెల ప్రకాష్ గారి యొక్క మరణం దేవుని దృష్టికి విలువైంది. ఆయన దేవుని పరిచర్లో కొనసాగారు. దేవుడు ఆయన మీద పెట్టిన బాధ్యతను నమ్మకంగా ఆయన నిర్వర్తించి తన పరుగును ముగించుకుని దేవుని రాజ్యానికి వెళ్ళారు. అందును బట్టి మరణం విలువైంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. అందరి మరణం విలువైందని నేను చెప్పట్లా, యెహోవా భక్తుల మరణము విలువైనది. అది మొదటి విషయం. రెండోదిగా, దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, మరణం అనేది జీవితానికి ముగింపు కాదు, కానీ నిత్యత్వానికి అది సింహద్వారము. దేవుని లేఖనాలు జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నప్పుడు యోహాను సువార్త 11:25 పునరుత్థానమును జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా తిరిగి లేచును అనే మాట ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. మరణం అనేది మన జీవితానికి ముగింపు కాదు, కానీ పునరుత్థానాన్ని విశ్వసించిన ప్రతి ఒక్కళ్ళు కూడా, యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించి రక్షణ పొందిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన వలె మనం పునరుత్థాన శక్తిని పొందుకుంటాం, మరణించినా తిరిగి లేస్తాం అనేటువంటి విషయాన్ని దేవుని లేఖనం చెప్తా ఉంది. అందును బట్టి లాస్ కాదండి మరణం అనేటువంటిది, అది లాభమే. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభము అన్నాడు అపోస్తలుడైన పౌలు. నిజమే, మన జీవితాల్లో మరణం ముగింపు అనుకుంటాం, బాధపడతాం, దేవుని సేవకుని మనల్ని చూడలేం, దేవుని సేవకుని మరలా మనం కలుసుకోలేం అని అనుకుంటాం, కానీ మరణం అనేది జీవితానికి ముగింపు కానే కాదు. అసలు జీవితం మరణంతోనే ప్రారంభించబడుతుంది. నిత్యత్వానికి సింహద్వారం మరణం.
అందుని బట్టి పునరుత్థానమును జీవము నేనే అన్నాడు. ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు ఏ రీతిగా 3 రోజులు తిరిగి లేచారో, పునరుత్థాన శక్తితో ఆయన అనేక మందికి అగుపించారో, మన ప్రియులు మనం పోగొట్టుకున్నప్పుడు కూడా, దైవజనులు కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు కూడా వారిని మరలా మనం చూస్తాము. ఎందుకంటే దేవుని పునరుత్థాన శక్తి వారిలో ఉంది కాబట్టి వారు తిరిగి లేస్తారు, వారు సజీవులుగా లేస్తారనే విషయాన్ని మనం ఖచ్చితంగా నమ్మాలి. ఆయన ప్రారంభించినటువంటి ఆర్గనైజేషన్ని ఎవరు లీడ్ చేస్తారు, ఎవరు ముందుకు నడిపిస్తారనే ఆలోచన మనకు కలగచ్చు. కానీ సేవను జరిగించుకునేది ఆయనే. ఆయన సేవను ఆయన జరిగించుకుంటారు. గాడిదనే ఉపయోగించుకునే దేవుడు మరొక వ్యక్తిని రీప్లేస్ చేయలేడు. ఆయన ఖచ్చితంగా ఆయన సేవను భర్తీ చేయడానికి దేవుడు మనుషుల్ని ఏర్పాటు చేసుకుంటాడు, తన సేవకుల్ని ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. ఆయన సేవ ఆయన జరిగించుకుంటాడు అనేటువంటి సత్యాన్ని మనం నమ్మాలి. మూడవదిగా దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, మన దుఃఖానికి సమాధానం ఆయన ఇస్తాడు. దేవుని లేఖనం చెప్తా ఉంది మత్తయి సువార్త 5:4 దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. నిజమేనండి, మనం చాలా దుఃఖం మనలో ఉంది. బ్యాక్ టు బ్యాక్ మరణాలు వింటున్నప్పుడు ఎంతో హృదయం కలిచివేయబడతా ఉంది. ప్రభు, ఎందుకయ్యా అలాంటివి జరుగుతున్నాయి? దేవుని సేవకులు ఎందుకు మరణిస్తున్నారు? దేవుని సేవకులు నీ రాజ్య సువార్తలో బహుబలంగా వాడబడుతున్నారు కదా, అనేక మంది నీ వైపు ఆకర్షిస్తున్నారు కదా, అనేక మంది రక్షణలోకి నడిపిస్తున్నారు కదా, అనేక మంది యొక్క మూర్ఖుల నోరు మూయిస్తున్నారు కదా, ఎందుకయ్యా తీసుకుంటున్నావని బాధ కలుగుతుంది. కానీ మనలో బాధను ఓదార్చేటువంటి వాడు ప్రభువే. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. గాయం చేసేటువంటి వాడు ఆయనే, గాయాన్ని కట్టేటువంటి వాడు ఆయనే. నిజంగా మనలో చాలా గాయం ఉంది, మనలో చాలా బాధ ఉంది. ఆ బాధను ఆయన నివారణ చేస్తాడు. ఆయన రాజ్యాన్ని విస్తరణను ఆయనే జరిగించుకుంటాడు. మనము దేవుని చేతిలో ఒక నిమిత్త మాత్రులం. జీవమరణములు ఆయన చేతిలో ఉన్నాయి కాబట్టి మన దుఃఖానికి దేవుడే సమాధానం ఇస్తాడు. గాయాన్ని ఆయనే మానుపుతాడు, ఖచ్చితంగా రీప్లేస్ చేస్తాడు. అనేక మంది యవ్వన దేవుని సేవకులను లేపుకుంటాడు, దేవుని పరిచర్యను ఆయన జరిగించుకుంటాడు. అందుని బట్టి నిరీక్షణ ఇతరుల వల్లే మనం దుఃఖపడకూడదు, కానీ ఇంకా ప్రార్థన చేయాలి. ప్రభు, అనేక మంది సేవకులను మీరు లేపండి, రోషం కలిగినటువంటి దేవుని సేవకులు మీరు లేపండి, సువార్త కాడిని మోసేటువంటి దేవుని సేవకుని మీరు లేపండి. దేవుని సువార్తను, దేవుని వాక్యాన్ని, నీ గొప్పతనాన్ని గొప్పగా వివరించేటువంటి దేవుని సేవకుని మీరు లేపండి అని మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ మీ జీవితంలో వేదన ఉందా, దుఃఖం ఉందా, నిట్టూర్పు ఉందా, దేవుడే మీ నిట్టూర్పుని ఆయన సమాప్తం చేస్తాడు. ఆదరించేటువంటి వాడు ఆయన. నాలుగోదిగా నేను చెప్పేటువంటి అంశం ఏంటంటే, సేవకుని జీవితం మనకు ఆదర్శప్రాయంగా ఉంది. అందుని బట్టి ఆయన అడుగుజాడల్లో మనం నడవాలి. గంటల ప్రకాష్ గారు మనందరికీ ఒక పాఠాన్ని నేర్పుతున్నాడు. పాఠాన్ని ఆయన చెబుతున్నాడు. ఏంటంటే, నేను ఏ విధంగా మరణించానో మీరు కూడా ఒకనాడు ఆ విధంగా మరణిస్తారు. మరణం అనేది అకస్మాత్తుగా వచ్చేటువంటిది. మరణం అనేది చెప్పి రాదండి. డెత్ ఈజ్ క్వైట్ న్యాచురల్. నిజంగా అందరికీ వస్తుంది మరణం. మరణానికి లింగభేదం లేదు, మరణానికి ప్రాంతీయ భేదం లేదు, మరణానికి కులభేదం లేదు, మరణానికి మతభేదం లేదు. అందరూ మరణిస్తారు. నువ్వు మన్ను కాబట్టి తిరిగి మన్ను అయిపోతావు అన్నాడు. కాబట్టి దైవ సేవకులు ఎలా నడిచారో అడుగుజాడలో మనం నడవాలి. ఆయనలో ఉన్నటువంటి ప్రేమ, ఆయనలో ఉన్నటువంటి సౌమ్యము, ఆయనలో ఉన్న సాత్వికము, ఆయనలో ఉన్నటువంటి ఆత్మ ఫలము ఫలించేటువంటి విధానం, మారు మనసుకు తగిన ఫలాలు, నీతి ఫలాలు, ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క ఎబిలిటీస్ని, ఆయనలో ఉన్నటువంటి ఆ గొప్ప లక్షణాలని, ఆయనలో ఉన్నటువంటి మంచి లక్షణాలని మనం పుణికిపుచ్చుకోవాలి. మనం కూడా మరణానికి సిద్ధమవ్వాలి. దైవజనులు ఏ రీతిగా అకస్మాత్తుగా మరణించారో మరణం ఎప్పటికైనా మనకు వస్తుంది, ఏ టైంలోనూ వస్తుంది. కాబట్టి మరణానికి సిద్ధపడాలి. దైవజనులు సిద్ధపడ్డారు. సిద్ధపడటం మాత్రమే కాకుండా అనేక మంది సిద్ధపరిచారు. ఆయన దేవుని రాజ్యంలో, దేవుని సముఖంలో, దేవుని మహిమలో వారు ఉన్నారు. కాబట్టి నువ్వు మరణానికి సిద్ధపడ్డావా? మరణం గురించి బాధపడుతున్నావు, దైవజనులు మరణించారని బాధపడుతున్నావు, కానీ నువ్వు మరణానికి సిద్ధపడ్డావా? దైవజనుడు ఆయన మరణానికి సిద్ధపడ్డాడు, దేవుని రాజ్యానికి వెళ్ళాడు, మహామహిమలో ఉన్నాడు, ఆ సింహాసనం మీద ఆయన కూర్చున్నాడు. మరి నీ సంగతి ఏంటి? నువ్వు మరణానికి సిద్ధపడ్డావా? ఈ క్షణంలో నీకు మరణం వస్తే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావా? ఈ సమయంలో మరణం వస్తే నీ గమ్యం ఏంటి? నీ డెస్టినేషన్ ఏంటి? నీ నిత్యత్వం ఎక్కడ గడపబోతున్నావు? నీ నిత్యత్వాన్ని ఎక్కడ గడపబోతున్నావు? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అందుని బట్టి దేవుని సేవకుని యొక్క జీవితం మనందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి. ఆయన ఏ రీతిగా బోధించాడో, ఆయన ఏ రీతిగా స్వార్థ పరిచయం చేశాడో, ఎంతో కష్టపడి అనేక ప్రాంతాలకు వెళ్ళాడు, దేవుని స్వార్థను కాంప్రమైజ్ లేకుండా ప్రకటించాడు. కాబట్టి అటువంటి స్వార్థ పటిమను మనం కూడా కలిగి ఉండాలి, ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. ఐదవదిగా పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉంచినటువంటి ఆలోచన ఏంటంటే, మరణము విజయంగా మారుతుంది. మరణం ఒక విజయంగా మారుతుంది. మీరు కొరింథీయులకు రాసిన పత్రిక 15:15 ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా?
మరణపు మూలను విరిచినటువంటి సజీవుడు, గొప్పవాడు, పునరుత్థాన శక్తి కలిగినటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, ఓ మరణమా నీ విజయం. మరణపు మూలను విరిచినటువంటి మృత్యుంజయుడు మన ప్రభువు అయితే మన మరణాన్ని కూడా విజయంగా మారుస్తాడు. అది ఎలా అంటే పునరుత్థానం ద్వారా. పునరుత్థాన శక్తిని ఇవ్వటానికి యేసు ప్రభువు ఇష్టపడుతున్నారు. పునర్జన్మలు లేవండి. మనుషుడు ఒక్కసారి మృతి పొందవలను, ఆ తర్వాత తీర్పు జరుగుతుందని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో ఆ మాట రాయబడింది. మనిషి ఒక్కసారి మృతి పొందాలి, ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. పునర్జన్మలు లేవు, కానీ పునరుత్థానం ఉంది. ఆ పునరుత్థాన శక్తిని మనం పొందుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ఆయన అడుగుజాడులో నడవాడి మన రక్షణను కాపాడుకుంటూ ముందుకు కొనసాగించబడినప్పుడు పునరుత్థాన శక్తిని, పునరుత్థాన బలాన్ని మనం పొందుకుంటాం. అపోస్తలుడైన పౌలు పునరుత్థాన బలం గురించి మాట్లాడుతూ, నేను పునరుత్థాన బలాన్ని పొందుకున్నాను కాబట్టి సమస్తాన్ని పెంటగా ఎంచానన్నాడు. నాకు నిరీక్షణ ఉంది అని అపోస్తలుడైన పౌలు అదే నిరీక్షణ తెస్సలోనిక సంఘానికి రాస్తున్నాడు. నిరీక్షణ ఇతరుల మీరు దుఃఖపడద్దు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ మరల తిరిగి రాబోతున్నాడు. మృతులైనటువంటి వారు మొదట లేస్తారని అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తున్నాడు. అందుని బట్టి మరణానికి విజయం ఉంది, అది క్రీస్తులోనే ఉందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో నేను ప్రకాష్ గంట్ల గారి కుటుంబానికి, వారి సతీమణికి నా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నాను. వి మిస్ యూ సార్. మీ యొక్క పరిచర్యలు, మీ యొక్క సేవా విధానము అనేక మంది యవ్వన దేవుని సేవకులకు ఆదర్శంగా ఉంది. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ క్రైస్తవ ప్రపంచానికి చాలా చాలా ప్రయోజనకరమైంది. క్రైస్తవ ప్రపంచం ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేదు. కాబట్టి దైవజనుడిగా, మీ తోటి సహోదరునిగా క్రైస్ట్ టెంపుల్ పరిచర్యల నుంచి, మా కుటుంబ సభ్యుల నుంచి ప్రత్యేకమైన సానుభూతిని గంటెల ప్రకాష్ గారి కుటుంబానికి తెలియజేస్తున్నాను. ధైర్యంగా ఉండండి. దేవుడు తన పరిచర్యను ముందుకు తీసుకువెళ్తాడు. ఆయన పరిచర్య ఆయనది, ఆయన ముందు జరిపించుకుంటాడు. ఆయన స్థానంలో అనేక మంది దేవుని సేవకులు లేపబడాలని అందరం ప్రార్థన చేద్దాం. దేవుడు ఆ కుటుంబాన్ని ఆదరించి, దేవుడు ఆ కుటుంబాన్ని బలపరిచి, క్రైస్తవ సంఘాన్ని, ఆయన సంఘాన్ని కూడా దేవుడు బలపరచాలని అందరూ ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ.